Hello, my dear learning companions. Welcome to Vasistha 360. My name is Raghavendra. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇంగ్లీష్ ఇబ్బందిగా ఉందా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వస్తున్నాయా? అయితే మేము మీకోసం వశిష్ఠ 360 అనే యాప్ని డెవలప్ చేశాము. వశిష్ఠ 360 యాప్లో మీకు అన్ని రకాల పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ వీడియో లెసన్స్ అండ్ అలాగే మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్, ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందులో అవైలబుల్గా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వశిష్ఠ 360 యాప్ని డౌన్లోడ్ చేసుకొని కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కోర్సెస్ని మీరేవైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించిన వీడియో కోర్సెస్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. గత సెషన్స్లో మేము టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనమంతా కూడా ప్రీవియస్ సెషన్స్లో ప్రీవియస్ వీడియోస్లో మనం ప్రజెంట్ టెన్స్ గురించి కంప్లీట్ చేసుకున్నాం అండ్ పాస్ట్ టెన్స్ గురించి కనుక కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ అంటే ఏంటి అంటే భవిష్యత్తు అని అంటాం. మరి ఈ భవిష్యత్తు టెన్స్లో కూడా మళ్ళీ వీటిని ఏం చేసామంటే 4 సబ్ టెన్సెస్గా డివైడ్ చేసినాం సార్. 4 సబ్ టెన్సెస్గా డివైడ్ చేసినాం. ఏంటి సార్ అవి అంటే, ఎలా అయితే ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఉన్నాయో, అది అలాగే పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ అని ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉంటాయి. ఇలా ఈ 4 టెన్స్ల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. అలాగే గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ 4ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చివరిలో ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. ఇక ముందుగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని ఉంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి సార్ అంటే, భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేయడానికి మనం ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే, భవిష్యత్తులో ఫ్యూచర్లో జరగబోయే పనులు లేదా చేయబోయే పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనం చెప్పడానికి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాం. అక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయితేనేమో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది, అక్కడ డూ డస్ ఉపయోగించినాం. మరి సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితేనేమో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది, అక్కడ డిడ్ ఉపయోగిస్తాం. డిడ్ ప్లస్ V1 అన్న V2 అన్న కూడా ఒకటే అని చెప్పుకున్నాం. అక్కడ డూ డస్ ప్లస్ V1 ఉపయోగించినాం. సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ని మనం ఉపయోగించినాం. మరి ఇక్కడేమో ఉపయోగించాలి సార్ అంటే, విల్ ఆర్ షెల్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఎందుకంటే విల్ ఆర్ షెల్ అనేవి ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ విల్ ఆర్ షెల్ అనేవి ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి మోడల్ వర్బ్స్ అని చెప్తాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ మనం అంటే, ఫ్యూచర్లో చేయబోయే పనులు ఏవైతే ఉంటాయో, ఆ తర్వాత జరగబోయే పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. అన్ యాక్షన్ విచ్ విల్ టేక్ ప్లేస్ అట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో ఒక పని మనం చేయబోతున్నాం లేదా ఒక పని జరగబోతుంది అని తెలియజేయడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. వి షెల్ చూడండి, సబ్జెక్ట్ షెల్ ఆర్ విల్లులో షెల్ వచ్చింది, వర్బ్ యొక్క మొదటి రూపం అండ్ ఆబ్జెక్ట్ వచ్చింది. వి షెల్ గో టు పిక్నిక్ నెక్స్ట్ సండే. వచ్చే ఆదివారం మనం పిక్నిక్కి వెళదాం. వి షెల్ గో టు పిక్నిక్ నెక్స్ట్ సండే అంటున్నాం. వచ్చే ఆదివారం మనం పిక్నిక్కి వెళదామని. ఇది ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ కదా, అందుకే సింపుల్ ఫ్యూచర్లో చెప్తున్నాం మనం. ఐ విల్ మీట్ యూ లేటర్. నేను నిన్ను తర్వాత కలుస్తాను. ఐ విల్ యూ మీట్ యూ లేటర్ అన్నారు. చూసారా, ఐ విల్ మీట్ యూ లేటర్ అన్నాం. ఐ విల్ యూ కాదు, ఐ విల్ మీట్ యూ లేటర్ అనాలి. ఐ విల్ మీట్ యూ లేటర్ అని ఉంది అంటే నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని. ఐ విల్ కాల్ యూ లేటర్, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఇవంతా కూడా ఫ్యూచర్ యాక్షన్సే కదా, అందుకే మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాం. ఐ విల్ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. నేను వివిధ అంశాల మీద ఆర్టికల్స్ని రాస్తాను అంటే ఫ్యూచర్లో చేయబోతున్నారు మీరు అని. నెక్స్ట్, దే విల్ ప్లే ఫుట్బాల్ ఇన్ దాట్ ఫీల్డ్. అక్కడ కనిపిస్తున్నటువంటి ఫీల్డ్ ఉంది కదా, అదిగో అక్కడ ఆ ఫీల్డ్లో, దాట్ ఫీల్డ్ అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దే విల్ ప్లే ఫుట్బాల్ ఇన్ దాట్ ఫీల్డ్. ఆ ఫీల్డ్లో వాళ్ళు ఫుట్బాల్ ఆడబోతున్నారు. ఇది ఫ్యూచర్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తున్నాం సార్, విల్ ఆర్ షెల్ని ఉపయోగిస్తున్నాం. ఫ్యూచర్ అంటే ఏం చెప్తాం మనం, టుమారో కానీ, నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ మంత్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, ఇలాంటి పదాలు ఈ స్ట్రక్చర్లో ఉండి ఆ సెంటెన్స్లో ఉన్నట్టయితే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ప్రీవియస్ సెషన్లో చూసాంగా, ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ని ఉపయోగించి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని ఉపయోగించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చేంజ్ చేస్తున్నాం. అండ్ ఒక చిన్న విషయం మీరు ఇక్కడ గమనించాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. దీన్ని ఏం చేస్తున్నాం సార్ అంటే, పాజిటివ్ సెంటెన్స్ ఉంది. చేస్తాను అంటే పాజిటివ్, చెయ్యను అంటే నెగిటివ్. చేస్తానా అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్, చేయలేదా లేదా చెయ్యనా అంటే
నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అలా దీన్ని మనం ఫ్యూచర్ టెన్స్లో చూద్దాం. ఐ విల్ మీట్ యూ లేటర్. నేను నిన్ను తర్వాత కలుస్తాను. ఐ విల్ మీట్ యూ లేటర్ అంటున్నాం. నేను నిన్ను తర్వాత కలుస్తాను అని. నేను తర్వాత కలవను అంటే ఏం చెప్తాం? ఐ విల్ నాట్ మీట్ యూ లేటర్ అంటాం. ఎందుకంటే మనకు తెలుసు ఎక్కడైనా హెల్పింగ్ వర్బ్ లేదా మోడల్ వర్బ్ ఉందంటే దాని పక్కన ఇన్వర్ట్ నాట్ యాడ్ చేస్తే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఇది చూడండి, ఐ విల్ నాట్ మీట్ యూ లేటర్ నెగిటివ్ సెంటెన్స్గా మారిపోయింది. కానీ చాలామంది సార్ విల్ ప్లస్ నాట్ని మొత్తం ఎలా ఉపయోగించాలి సార్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సింపుల్గా విల్ ప్లస్ నాట్కి బదులుగా వోంట్ ఉపయోగిస్తే అయిపోతుంది. షార్ట్ ఫామ్ విల్ ప్లస్ నాట్కి షార్ట్ ఫామ్ ఏమవుతుంది సార్? వోంట్ అవుతుంది. వోంట్ అంటే సరిపోతుంది. ఐ వోంట్ మీట్ యూ లేటర్, నేను తర్వాత నేను కలవను అన్నట్టుగా అనమాట. దీన్నే ప్రశ్నగా మార్చాలంటే విల్ ఐ మీట్ యూ లేటర్, విల్ ఐ మీట్ యూ లేటర్, నేను నిన్ను తర్వాత కలవనా అన్నట్టుగా. చూసారా, ఐ విల్ నాట్కి బదులుగా ఐ వోంట్ రాసాం మనం. ఐ వోంట్ మీట్ యూ లేటర్, నేను నిన్ను తర్వాత కలవను. మళ్ళీ దీన్ని ప్రశ్నగా మార్చాలంటే విల్ ఐ మీట్ యూ లేటర్, విల్ ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని పక్కన పెట్టి దీని పక్కన చివర్లో క్వశ్చన్ యాడ్ చేస్తే చాలు. విల్ ఐ మీట్ యూ లేటర్, నేను తర్వాత కలవనా అన్నట్టుగా. వోంట్ ఐ మీట్ యూ లేటర్, నేను తర్వాత కలవలేనా లేదా కలవనా అన్నట్టుగా. ఎందుకు ఊరికే నన్ను వెంటబడుతున్నావు, తర్వాత నేను కలుస్తా కదా. వోంట్ ఐ మీట్ యూ లేటర్, తర్వాత నేను కలవనా అన్నట్టుగా. ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. దీన్ని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఐ విల్ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్, నేను వివిధ అంశాల మీద ఆర్టికల్స్ రాస్తాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? నేను రాయను అంటే ఐ వోంట్ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్, ఐ వోంట్ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ అని చెప్తాం. దీన్నే నేను వివిధ అంశాల మీద ఆర్టికల్స్ రాస్తానా అంటే విల్ ఐ, ఎందుకంటే ఈ విల్ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ ఏదైతుందో దీన్ని పక్కన పెట్టి చివర్లో క్వశ్చన్ మార్క్ పెడితే అది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే పాజిటివ్గా ప్రశ్నించడం, చేస్తానా అన్నట్టుగా. చెయ్యనా అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. చూడండి, విల్ ఐ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్, వివిధ అంశాల మీద నేను ఆర్టికల్స్ రాయనా అన్నట్టుగా. నెక్స్ట్ దీన్నే నెగిటివ్ సెంటెన్స్లో వోంట్ ఐ రైట్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్, వివిధ అంశాల మీద నేను ఆర్టికల్స్ రాయనా అన్నట్టుగా. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ చేంజ్ ఫ్రమ్ పాజిటివ్ సెంటెన్స్ టు నెగిటివ్, పాజిటివ్ టు పాజిటివ్ ఇంట్రాగేటివ్, అగైన్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చే విధానం ఇది. ఇక్కడ చాలామంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు. విల్ ప్లస్ నాట్ షార్ట్ ఫామ్ ఏంటి సార్? వోంట్ అని చెప్తాము. అలాగే షెల్ ప్లస్ నాట్ ఉంటే దాన్ని షాంట్ అని అంటాం. ఇది చాలామందికి తెలియదు. ఐ షాంట్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు, షాంట్ ఏంటి అని. సో మర్చిపోకండి, షెల్ ప్లస్ నాట్ని మనం షార్ట్ ఫామ్లో షాంట్ అని చెప్తాం, విల్ ప్లస్ నాట్ని వోంట్ అని చెప్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్ళిపోదాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి సార్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏం చెప్పాం మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగిస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. కానీ దానికి స్ట్రక్చర్ ఏముండింది సార్? అక్కడ ఉంది అని అంటున్నాం, జరుగుతూ ఉన్నటువంటి పనులు కాబట్టి ప్రజెంట్ బీ ఫామ్స్ని ఉపయోగించినాం. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, ఆమ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే కంటిన్యూస్ అని అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండి తీరాలి. ప్రజెంట్ ప్రోగ్రెసివ్ ఫామ్ V4 ఫామ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా చూడండి, V1 ప్లస్ ఇంగ్ అనేది వచ్చింది. ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అంటున్నాం, ఫ్యూచర్లో కంటిన్యూస్గా జరిగే పని. దాన్ని ఎలా చెప్తాం మనం? భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉండే పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. భవిష్యత్తులో నిర్దిష్టమైన సమయంలో జరుగుతూ ఉండేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. దీని స్ట్రక్చర్ ఏంటి సార్? ఫ్యూచర్ కాబట్టి విల్ ఆర్ షెల్ ఉండాలి. కాకపోతే ఇది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తూ ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాల్సింది కాబట్టి బీ ఫామ్ రావాలి. అందుకే బీ మనం ఇక్కడ పెట్టాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏముంది సార్? కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మనం ఎప్పుడు ఎలా ఉపయోగిస్తామో మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. అన్ యాక్షన్ విచ్ విల్ బీ గోయింగ్ ఆన్ అట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉండే పనులు తెలియజేయడానికి మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ 7 o'clock టుమారో మార్నింగ్. రేపు ఉదయం ఇద్దరం జాగింగ్ వెళ్దాం అనుకున్నాం కదా, పొద్దునే ఒక పని చేద్దాం, రేపు ఉదయం 7 గంటలకు నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు చూసారా, నిర్దిష్ట సమయం ఎప్పుడు? రేపు ఉదయం 7 గంటలకి. నిర్దిష్ట సమయం ఏం జరుగుతూ ఉంటుంది? నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ 7 o'clock టుమారో ఇన్ ద మార్నింగ్. రేపు ఉదయం 7 గంటలకి నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని దీని అర్థం. ఇది చాలామంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ
ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ 7 o'clock టుమారో మార్నింగ్. రేపు ఉదయం 7 గంటలకి నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అర్థం. ఎందుకంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉండే పని కాబట్టి అది. నవీన్ విల్ బి రన్నింగ్ ఎ మ్యారథాన్ దిస్ సాటర్డే. ఈ శనివారం నవీన్ ఒక మ్యారథాన్లో రన్నింగ్ చేస్తూ ఉంటాడు అని అర్థం ఇది. నెక్స్ట్, ఐ విల్ బి బీయింగ్ స్ట్రెస్డ్ టుమారో డ్యూరింగ్ మై సైన్స్ టెస్ట్. రేపు సైన్స్ టెస్ట్ జరుగుతూ ఉన్నప్పుడు, డ్యూరింగ్ అంటే జరుగుతూ ఉన్నప్పుడు అని. సో రేపు సైన్స్ టెస్ట్ జరుగుతూ ఉన్నప్పుడు, పరీక్ష జరుగుతున్నప్పుడు నేను ఒత్తిడికి గురవుతూ ఉంటాను. ఐ విల్ బి బీయింగ్ అన్నాం చూడండి, బీ తర్వాత మళ్ళీ బీయింగ్ వచ్చింది, ఇందులో ఎలాంటి పొరపాటు లేదు. ఐ విల్ బి బీయింగ్ అంటున్నాం, బీయింగ్. ఐ విల్ బి బీయింగ్ స్ట్రెస్డ్. నేను రేపు జరగబోయేటటువంటి సైన్స్ టెస్ట్లో, రేపు సైన్స్ టెస్ట్ జరుగుతూ ఉన్నప్పుడు నేను ఒత్తిడికి గురవుతూ ఉంటాను అని దీని అర్థం. ఓకే, ఇప్పుడు క్లూ వర్డ్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇలా సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ఉండి, బీ ఉండి, V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండి, దాని తర్వాత ఆ సెంటెన్స్లో ఎట్ దిస్ టైమ్ అని, లేదా టుమారో అని, నెక్స్ట్ వీక్ అని, నెక్స్ట్ మంత్ అని, నెక్స్ట్ ఇయర్ కానీ ఇలాంటివి ఉంటే అది ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, అలాగే వీటిని సెంటెన్సెస్ని కూడా చేంజ్ చేద్దాం. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ 7 o'clock టుమారో మార్నింగ్. రేపు ఉదయం 7 గంటలకు నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇది పాజిటివ్ సెంటెన్స్. నేను ఎదురు చూస్తూ ఉండను అంటే ఏం చెప్తాం? విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది సార్? వోంట్ అవుతుంది. చూడండి, అందుకే ఏం చేస్తాం ఇక్కడ మనం, ఐ వోంట్ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ 7 o'clock టుమారో ఇన్ ద మార్నింగ్. రేపు ఉదయం 7 గంటలకి నీ గురించి నేను ఎదురు చూస్తూ ఉండను అన్నమాట. దీన్నే ప్రశ్నగా మార్చాలంటే, నేను నీకోసం రేపు 7 గంటలకు ఎదురు చూస్తూ ఉండనా? రేపు ఉదయం 7 గంటలకు నీకోసం నేను ఎదురు చూస్తూ ఉండనా అంటే, విల్ ఐ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ 7 o'clock టుమారో మార్నింగ్. విల్ అంటున్నాం, ఈ విల్ ముందుకు తీసుకొస్తున్నాం సార్. ఈ సబ్జెక్ట్ని దాన్ని పక్కన పెట్టాము, సెంటెన్స్ అంతా అలాగే ఉంచి చివరిలో ప్రశ్న మార్క్ని ఉంచితే సరిపోతుంది, అంతే. దీన్ని ఏమంటాం సార్ అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి చెప్తాం. విల్ ఐ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ 7 o'clock టుమారో మార్నింగ్. రేపు ఉదయం నీకోసం రేపు ఉదయం 7 గంటలకి ఎదురు చూస్తూ ఉండనా అన్నట్టుగా. దీన్నే నెగిటివ్గా చెప్పాలంటే వోంట్ ఐ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ 7 o'clock టుమారో మార్నింగ్. నీకోసం నేను 7 గంటలకు ఉదయం ఎదురు చూస్తూ ఉండనా అన్నట్టుగా. వోంట్ ఐ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ 7 o'clock టుమారో మార్నింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. దీన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంకొకటి చూద్దాం, నవీన్ విల్ బి రన్నింగ్ మ్యారథాన్ దిస్ సాటర్డే. ఈ శనివారం రోజున, సాటర్డే అంటే శనివారం కదా, ఈ శనివారం రోజున నవీన్ ఒక మ్యారథాన్లో రన్నింగ్ చేస్తూ ఉంటాడు అని. సో దీనికి ఏం చెప్తున్నాం మనం? చేస్తూ ఉండడు అంటే ఏం చెప్పాలి? నవీన్ వోంట్ బి రన్నింగ్ ఎ మ్యారథాన్ దిస్ సాటర్డే. ఈ శనివారం నవీన్ మ్యారథాన్లో రన్నింగ్ చేయబోవడం లేదు అని. దీన్నే ప్రశ్నగా మార్చాలంటే, హే నవీన్ ఈ శనివారం మ్యారథాన్ జరుగుతుంది కదా, అందులో రన్నింగ్ చేస్తాడా అంటే, విల్ నవీన్ బి రన్నింగ్ ఎ మ్యారథాన్ ఆన్ దిస్ సాటర్డే. విల్ నవీన్ బి రన్నింగ్ ఎ మ్యారథాన్ దిస్ సాటర్డే. నవీన్ ఈ మ్యారథాన్లో రన్నింగ్ చేస్తూ ఉంటాడా అన్నమాట. నెక్స్ట్, దీన్నే నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చాలంటే, వోంట్ నవీన్ బి రన్నింగ్ ఎ మ్యారథాన్ దిస్ సాటర్డే అని అనాల్సి ఉంటుంది. ఇది పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ పాజిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చే విధానం. ఇలాంటి సెంటెన్సెస్ని ఇప్పుడు నేను ఐతో సింగులర్ నౌన్తో తీసుకున్నాను. మీరేం చేయండి అంటే, ఐతో, యూతో, వి, దే, హీ, షీ, ఇట్, ఇలా ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీరు ఏ టెన్స్లోనైనా సరే మీరు ది బెస్ట్గా ప్రిపేర్ అవుతారు. ఇక మూడో రకం ఏంటి సార్ ఫ్యూచర్ టెన్స్లో అంటే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తాం. పర్ఫెక్ట్ అంటే ఏంటి? వర్బ్ యొక్క 3వ రూపం రావాలి. చూడండి, వర్బ్ యొక్క 3వ రూపం వచ్చిందా? ఎస్. ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఏం రావాలి? విల్ ఆర్ షెల్ రావాలి. కానీ పర్ఫెక్ట్గా పూర్తి చేయబడే పని కాబట్టి హ్యావ్ రావాల్సి ఉంటుంది. అందుకే ఏం చేసాం? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఒక భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయబడేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఎప్పుడు సార్? భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తి చేయబడేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాం. An action that will be completed by certain time in future. An action that will be completed by certain time in future. ఒక నిర్దిష్ట సమయంలో ఫ్యూచర్లో ఒక పని పూర్తి చేయబడుతుంది అని చెప్పడానికి, జరగబోతుంది అని చెప్పడానికి ఏవైతే మనం ఉపయోగిస్తాం సార్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. I will have seen that movie by this time tomorrow. రేపు ఈ సమయానికి నేను ఆ సినిమాను చూసి ఉంటాను అంటే, చూస్తూ ఉంటానంటేనేమో అది ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతుంది, చూసేసి ఉంటాను అంటేనేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది, అంతే తేడా.
ఐ విల్ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో అని చెప్తాం. ఇక నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ బుక్. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ బుక్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికంతా నేను ఈ పుస్తకాన్ని చదవడం పూర్తి చేసి ఉంటాను అని. ఇక నెక్స్ట్, యూ విల్ హ్యావ్ స్టడీడ్ ద ఇంగ్లీష్ టెన్సెస్ బై నెక్స్ట్ వీక్. ఇలా కనుక మీరు నేర్చుకుంటే ఈ రోజే నేర్చుకుంటారు, ఇబ్బంది ఏం లేదు, వచ్చే వారం దాకా ఆగాల్సిన అవసరం లేదు. యూ విల్ హ్యావ్ స్టడీడ్ దట్ ఇంగ్లీష్ టెన్సెస్ బై నెక్స్ట్ వీక్. వచ్చే వారానికంతా మీరు ఇంగ్లీష్ టెన్సెస్ని పూర్తిగా చదివేసి ఉంటారు అని. దీన్ని ఎలా గుర్తుపట్టాలి సార్ ఎగ్జామ్స్లో అంటే, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండి సెంటెన్స్లో ఎక్కడైనా బై దిస్ టైమ్ టుమారో లేదా బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్ ఇలాంటివి కనిపిస్తే ఖచ్చితంగా అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను ఈ సినిమాను చూసేసి ఉంటాను. చూసేసి ఉండను అంటే ఏం చెప్పాలి? విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వోంట్ అవుతుంది. ఐ వోంట్ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను ఆ సినిమాని చూసి ఉండను చెప్తున్నాం అనమాట. మళ్ళీ దీన్నే ప్రశ్నగా అడగాలంటే, రేపు ఈ సమయానికి నేను ఆ సినిమా చూసి ఉంటానా అని అడగాలనుకుంటే, విల్ ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పాల్సి ఉంటుంది. ఏం చేయలేదు, ఇక్కడున్న విల్లుని ముందుకు తీసుకొచ్చినాం, ఇక్కడ ఉన్నటువంటి ఐని పక్కన పెట్టినాం, ఇక మిగతా సెంటెన్స్ అంతా అలాగే ఉంచి చివరిలో ప్రశ్న పెట్టాం. అది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోయింది. ఏం చేసాం? విల్ ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను ఆ సినిమాని చూసేసి ఉంటానా అని అడుగుతున్నాం అనమాట. నెక్స్ట్, వోంట్ ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో. చూసేసి ఉండనా అన్నట్టుగా, చూసేసి ఉండనా, అప్పటికి చూసేసి ఉంటా కదా అన్నట్టుగా, లేదా చూసేసి ఉండనా అన్నట్టుగా. వోంట్ ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ బై దిస్ టైమ్ టుమారో అని చెప్తున్నాం. దీని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. యూ విల్ హ్యావ్ స్టడీడ్ ద ఇంగ్లీష్ టెన్సెస్ బై నెక్స్ట్ వీక్. వచ్చే వారంకంతా కూడా మీరు టెన్సెస్ని పూర్తిగా చదివేసి ఉంటారు అని అర్థం. చదివేసి ఉండరు అంటే ఏం చేస్తాం? విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది సార్? వోంట్ అంటే సరిపోతుంది. యూ వోంట్ హ్యావ్ స్టడీడ్ ద ఇంగ్లీష్ టెన్సెస్ బై నెక్స్ట్ వీక్ అని చెప్తే సరిపోతుంది. దీన్ని ప్రశ్నగా మార్చాలంటే ఈ విల్ని ముందుకు తీసుకొచ్చి ఈ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఎంటైర్ సెంటెన్స్ని అలాగే పెట్టి చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే చాలు. విల్ యూ హ్యావ్ స్టడీడ్ ద ఇంగ్లీష్ టెన్సెస్ బై నెక్స్ట్ వీక్. వచ్చే వారంకంతా నువ్వు ఇంగ్లీష్ టెన్సెస్ని చదివేసి ఉంటావా అన్నట్టుగా. దీన్ని నెగిటివ్గా రాచాలంటే విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వోంట్ అవుతుంది. వోంట్ యూ హ్యావ్ స్టడీడ్ ద ఇంగ్లీష్ టెన్సెస్ బై నెక్స్ట్ వీక్. వచ్చే వారంకంతా నువ్వు ఇంగ్లీష్ టెన్సెస్ని చదివేసి ఉండవా అన్నట్టుగా. దిస్ ఈజ్ హౌ వీ షుడ్ మేక్ సెంటెన్సెస్ అండ్ చేంజ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు పాజిటివ్ ఇంట్రాగేటివ్, అగైన్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ టు నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చే విధానం ఇది. సో దీన్ని మనం ఏం చెప్తాం సార్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తాం. ఇక చివరిది మన టెన్సెస్ అనే టాపిక్లో చివరిది ఏంటి సార్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం. సరే ఏంటి సార్ ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకు కొనసాగి ఆ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉన్నటువంటి పనులను తెలియజేయడానికి ఈ టెన్సెస్ని మనం ఉపయోగిస్తాం. అంటే భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకు కొనసాగి ఆ తర్వాత కూడా కొనసాగడానికి అవకాశం ఉంటే అలాంటి వాటిని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంటుంది. ఈ రెండింటి కలపడానికి ఇంకొక పదం వచ్చి ఉంటుంది. అదేంటి సార్ అంటే బీన్ అనే ఒక పదం. సో అక్కడ బీనే వచ్చింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కలపడానికి బీనే వచ్చింది, అండ్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని కలపడానికి కూడా బీన్ అనే పదమే వచ్చింది. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని కలపడానికి కూడా బీన్ అనే పదమే వచ్చింది. చూసారా? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది దీని స్ట్రక్చర్. ఏమని చెప్తున్నాం? భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకు కొనసాగి ఆ తర్వాత కూడా కొనసాగడానికి అవకాశం ఉండేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. an action which will have been in progress over a period of time in future. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మన రియల్ లైఫ్లో దీన్ని అసలు యూజ్ చేయం. ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. రేపు ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేం. అలాంటిది ఫ్యూచర్లో ఒక పని ఒక సమయం వరకు కొనసాగుతుందంట, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అంటే మొత్తం తర్వాత కూడా కొనసాగుతూ అవకాశం ఉంది అని అంటున్నాం. ఇలాంటి సెంటెన్సెస్ని మనం రియల్ లైఫ్లో మనం చెప్పలేము యాక్చువల్గా. అందుకే దిస్ టెన్స్ ఈజ్ నాట్ వెరీ కామన్ అని చెప్తాం. దిస్ టెన్స్ ఈజ్ నాట్ వెరీ కామన్ అని చెప్తున్నాం. కొన్ని చూద్దాం. By this time, Mr. Shastri retires in 2025. He will have been doing the job for 30 years. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్
విల్ ఆర్ షెల్లో విల్ వచ్చింది, హ్యావ్ వచ్చింది, బీన్ వచ్చింది, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. 2025 సంవత్సరంలో శాస్త్రి గారు రిటైర్ అయ్యే సమయానికి హీ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ జాబ్ ఫర్ 30 years. అది జాబ్ చేయబట్టి ఆయన 30 సంవత్సరాలు అయి ఉంటుంది అని. చూసారా, ఆయన రిటైర్ అయ్యేటప్పటికీ అనేది ఒక సెంటెన్సు, ఆ సమయానికి ఆయన ఆ జాబ్ చేస్తూ 30 సంవత్సరాలు అయి ఉంటుంది అనేది ఇంకొక సెంటెన్స్. సో ఫ్యూచర్లో ఒకానొక సమయంలో ఇలాంటి నిర్దిష్ట సమయం వరకు కొనసాగి ఆ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటే వాటిని చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్, ఇన్ నవంబర్ నెలలో ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. మా సంస్థలో నేను పనిచేయబట్టి 3 సంవత్సరాలు అయి ఉంటుంది అని నవంబర్లో. నెక్స్ట్, when I turn 30, నాకు 30 ఏళ్ళు వచ్చేసరికి, when I turn 30, I will have been playing piano for 21 years. చూడండి, I will have been playing piano for 21 years. ఇక్కడ ఒక మ్యాథ్స్ క్వశ్చన్. ఆయనకు 30 ఏళ్ళు వచ్చేసరికి ఆయన పియానో వాయించబట్టి లేదా పియానో ప్లే చేయబట్టి 21 సంవత్సరాలు అయిందంట. ఆయన ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటాడు? సింపుల్, 30 - 21 ఎంత అవుతుంది సార్? 9 years. అంటే ఆ అబ్బాయి 9 yearsకి పియానో వాయించడం స్టార్ట్ చేశాడు. వావ్, గ్రేట్. సో అందుకే ఎగ్జాంపుల్లో వెన్ ఐ టర్న్ 30, నాకు 30 ఏళ్ళు వచ్చేసరికి ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ పియానో ఫర్ 21 years అని చెప్తున్నాడు. అంటే అప్పటికి ఆ సమయానికి నాకు 30 ఏళ్ళు వచ్చేసరికి పియానో వాయించబట్టి 21 సంవత్సరాలు అయి ఉంటుంది అని, ఫ్యూచర్లో అయి ఉండబోతుంది అన్నట్టుగా చెప్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ సేమ్ మనం ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తామో అలాగే ప్రాక్టీస్ చేద్దాం. దీని స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాం? సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. ఇన్ నవంబర్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. నవంబర్ నెలలో నేను నా సంస్థలో పనిచేయబట్టి 3 సంవత్సరాలు అయి ఉంటుంది అని. దాన్ని నెగిటివ్గా చెప్పాలంటే అయి ఉండదు అని చెప్తే అయిపోతుంది. విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది సార్? వోంట్ అవుతుంది. ఇన్ నవంబర్ ఐ వోంట్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. నవంబర్ నెలలో నేను నా కంపెనీలో పనిచేయబట్టి 3 సంవత్సరాలు అయి ఉండదు, వోంట్ అని చెప్తున్నాను. అది నెగిటివ్ సెంటెన్స్. దీన్నే ప్రశ్నగా మార్చాలంటే ఇన్ నవంబర్, ఇది ఇలాగే ఉంచాలి ఎందుకంటే ఇది ఇక్కడ కండిషనల్ వర్డ్ కింద వస్తుంది మనకి. ఇన్ నవంబర్ దీన్ని ప్రశ్నగా మార్చాలంటే విల్ని ముందుకు తీసుకొస్తే చాలు. విల్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. నవంబర్ నెలలో నేను ఆ సంస్థలో పనిచేయబట్టి 3 సంవత్సరాలు అవుతుందా అని ప్రశ్నించుకోవడం. మళ్ళీ 3 సంవత్సరాలు అవదా అని అడగడానికి ఇన్ నవంబర్ నెగిటివ్ ఇంట్రాగేటివ్, విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? వోంట్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. నా సంస్థలో పనిచేయబట్టి నేను 3 సంవత్సరాలు అయి ఉండదా అన్నట్టుగా. దీన్ని ఇందాక మనం చెప్పుకున్నాం, విల్ ప్లస్ నాట్ అంటే వోంట్ అంటాం, షెల్ ప్లస్ నాట్ అంటే షాంట్ అని అంటాం. ఐ షెల్ హ్యావ్ బీన్ బేకింగ్ ద కేక్ ఫర్ 3 hours. ఐ షెల్ హ్యావ్ బీన్ బేకింగ్ ద కేక్ ఫర్ 3 hours. నేను కేక్ని బేక్ చేస్తూ 3 గంటలు అయి ఉంటుంది అని. సో దీన్ని ఎలా చెప్తాం? షెల్ ప్లస్ నాట్ అంటే షాంట్ అని చెప్తాం. ఐ షాంట్ హ్యావ్ బీన్ బేకింగ్ ద కేక్ ఫర్ 3 hours. నేను 3 గంటలుగా కేక్ని ప్రిపేర్ చేస్తూ ఉండలేదు అని, 3 గంటల వరకు అని. నెక్స్ట్, షెల్ ఐ హ్యావ్ బీన్ బేకింగ్ ద కేక్ ఫర్ 3 hours. ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్. దీన్ని నెగిటివ్గా మార్చాలంటే షెల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? షాంట్ ఐ హ్యావ్ బీన్ బేకింగ్ ద కేక్ ఫర్ 3 hours. ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి 4 రకాల సబ్టెన్సెస్: సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి చివరిది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం రియల్ లైఫ్లో యూజ్ చేయము, కేవలం కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా మీరు తెలుసుకోవాలి. అండ్ అలాంటి స్ట్రక్చర్ వచ్చినప్పుడు దాన్ని మనం గుర్తుపెట్టుకొని సెంటెన్స్ ఫార్మేషన్ కానీ లేదా దాని స్ట్రక్చర్ని బేస్ చేసుకొని కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్లో కానివ్వండి, లేదంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కానివ్వండి, ఇది మీకు హెల్ప్ అవుతుంది. అలాగే వర్బ్ ఫామ్స్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్బ్ ఫామ్స్, సూటబుల్ వర్బ్ ఫామ్స్ అడుగుతారు. అలాంటి టైంలో ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అయితే ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటి అని అంటే ఇక్కడికి విని ఆపేస్తారు, కానీ ఆ స్ట్రక్చర్ని యూజ్ చేయరు. ఏదైతే మనం వింటామో, అంటే అప్పటి వరకు మనం వింటామో విని వదిలేస్తాం, కానీ దాన్ని ఎగ్జామ్స్లో కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మనం ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ అవుట్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద బిలో సెంటెన్సెస్ అన్నాం. ఏం కనిపెట్టాలంటే సార్, కొన్ని 4 సెంటెన్సెస్ ఇచ్చారు ఆయన. ఆ 4 సెంటెన్సెస్లో ఏది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందో మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో ఏది ఉందో చూద్దాం. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఐ స్పీక్ అని ఉంది, సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. ఎస్,
ఇది ఆన్సర్. అమ్మో ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా చూద్దాం. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, హ్యావ్ ప్లస్ V3 ఉంది, దీన్ని ఏమంటాం సార్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తాం. అలాగే ద డాగ్ హ్యాస్ డ్రంక్ వాటర్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్తాం. నెక్స్ట్ ఐ వాచ్డ్ మూవీ లాస్ట్ నైట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఏంటి సార్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీ డే అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు, అడిగే అవకాశం ఉంది, కొన్ని ఎగ్జామ్స్లో అడిగారు కూడా, అందుకే ఇవి నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద బిలో సెంటెన్సెస్ అని చెప్పాం. ఇందాకే చెప్పుకున్నాం మనం, ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, ఇది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఉంది, కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇది కూడా కాదు. ద డాగ్ హ్యాస్ డ్రంక్ వాటర్, ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్, వాచ్డ్ V2, అ మూవీ లాస్ట్ నైట్, ఇది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ని ఏం చెప్తాం మనం, సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్తాం. సో ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. ఆన్సర్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారో చూద్దాం. ఫైండ్ అవుట్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అడిగారు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇప్పుడే మనం నేర్చుకున్నాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది సింపుల్ ఫ్యూచర్ అని అర్థం. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇది కూడా కాదు. ద డాగ్ హ్యాస్ డ్రంక్ వాటర్, ఇది కూడా కాదు. దే విల్ గో టు ద సినిమా టుమారో, ఇది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్. దే విల్ గో టు ద సినిమా టుమారో అని ఉంది. సింపుల్ ఫ్యూచర్ సార్, సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది దాని స్ట్రక్చర్. కాబట్టి ఇక్కడ ఏముంది మనకి, సబ్జెక్ట్ ఉంది, దే, విల్ అనేది ఒకటి వచ్చింది, గో అనేది వర్బ్ యొక్క మొదటి రూపం, అండ్ మిగతాదంతా కూడా ఆబ్జెక్ట్. అందుకే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని అడుగుతున్నారు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇక్కడున్న ఎగ్జాంపుల్స్లో మనకు స్ట్రక్చర్ మర్చిపోయినా లేదా స్ట్రక్చర్ తెలియకపోయినా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్లో కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే, ఇది ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, కాదు. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, ఇది కూడా కాదు. ఇక నెక్స్ట్, దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై టుమారో అని ఉంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏం గుర్తుపట్టాలి మనం, వర్బ్ యొక్క మూడో రూపం అని గుర్తుపట్టాలి. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై టుమారో, ఇది కరెక్ట్ ఆన్సర్. దే విల్ గో టు ద సినిమా టుమారో అనేది ఇప్పుడే నేర్చుకున్నాం, సింపుల్ ఫ్యూచర్లో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ అవుట్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ఉండాలి. పర్ఫెక్ట్ అంటే V3 వర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కాబట్టి. ఇదిగోండి, ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే అన్నారు, ఇది కూడా కాదు. ఎందుకు సార్ అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, ఇక్కడ చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతావి ఎందుకు కాదు సార్ అంటే విల్ వచ్చాయి, ఈ ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి ఇవి కావు. ఇక నాలుగో ప్రశ్న చూద్దాం. ఫైండ్ అవుట్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్స్ అన్నారు. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటేనేమో హ్యావ్ ప్లస్ V3 ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. అలాంటిది ఎక్కడుందో చూద్దాం. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే, ఇది కూడా కాదు. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, ఎందుకంటే హ్యావ్ ప్లస్ V3 ఉంది కాబట్టి కాదు. షీ హ్యాడ్ వచ్చింది, షీ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2015 కాబట్టి ఇది ఆన్సర్. ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైండ్ అవుట్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ కంటిన్యూస్ అన్నారు కాబట్టి V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే, ఇది కాదు. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, ఇది కూడా కాదు. షీ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2015, ఇది కూడా కాదు, ఎందుకంటే హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి ఇది కాదు. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ దాట్ ప్రాజెక్ట్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకనంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఉంది. దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపెట్టాలి మనం. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ హ్యాడ్ వచ్చింది కదా, దీని ప్లేస్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వస్తుంది. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 2017, ఇది కరెక్ట్ ఆన్సర్. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్ కాదు, అండ్ షీ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్ కాదు. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అన్నారు, హ్యాడ్ బీన్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఏ
సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 2017 అనేది ఏమవుతుంది సార్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటున్నారు. కంటిన్యూస్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసే వర్డ్ ఉండాలి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి. ఏమున్నాయో చూద్దాం. దే హ్యావ్ బీన్ అన్నాం, దే హ్యావ్ బీన్ వర్కింగ్ అని ఉంది. సో ఇది కాదు, ఎందుకంటే ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసే పదం లేదు. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, టేకెన్ అంటే V3 ఫామ్ ఉంది, కాదు, ఎందుకంటే అక్కడ ఉన్నది కంటిన్యూస్ ఫామ్ అని. నెక్స్ట్ చూడండి, ఐ విల్ బీ గోయింగ్ టు ది సినిమా ఎట్ దిస్ టైమ్ టుమారో అని ఉంది. ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఐ విల్ బీ గోయింగ్ టు ద సినిమా ఎట్ దిస్ టైమ్ టుమారో, నేను ఈ సమయానికి, రేపు ఈ సమయానికి నేను సినిమాకు వెళ్తూ ఉంటాను అని చెప్తున్నాను. ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇది ఎందుకు కరెక్ట్ కాస్తారంటే చూడండి, విల్ హ్యావ్ బీన్ డూయింగ్ అని వచ్చింది, ఇక్కడ కూడా కంటిన్యూస్ కాబట్టి డూయింగ్ అని వచ్చింది, కానీ విల్ హ్యావ్ అనేది వచ్చింది, ఇక్కడ హ్యావ్ అనేది వచ్చింది. ఇది ఏంటి టెన్స్ సార్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనకు అడిగింది ఏంటి, ఫ్యూచర్ కంటిన్యూసే అడిగాడు కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఉంటే అది మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఇది మనకు టెన్సెస్ అనే కాన్సెప్ట్ మీద ఇప్పటిదాకా మీకు అన్ని రకాల 12 రకాల సబ్ టెన్సెస్ని వాటిని ఎగ్జాంపుల్స్తో, సెంటెన్స్ ఫార్మేషన్స్తో, ఎగ్జామ్స్లో అడిగే ఎగ్జాంపుల్స్తో కూడా మీకు నేను వివరించాను. అండ్ ఇప్పుడు ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి, మన గ్రామీణ నేపథ్యం నుంచి, ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి చదువుకొని ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే ఉంటుందో అన్ని రకాల పోటీ పరీక్షల్లో దాన్ని సాధించలేక ఇబ్బంది పడుతున్న మిత్రులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఇక మీ బాధలన్నీ తీరిపోయాయి. వశిష్ట 360 యాప్లో మేము అన్ని రకాల పోటీ పరీక్షలకి మేము క్లాసెస్ని డిజైన్ చేసి వీడియో క్లాసులను అందిస్తున్నాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసేటటువంటి CGLE, CHSL అండ్ GD కానిస్టేబుల్ కావాల్సిన ఇంగ్లీష్ లెసన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. దీంతోపాటు TGPSCలో కండక్ట్ చేసే గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ సంబంధించిన ఆన్సర్స్, వీడియో సిరీస్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, మీరు జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కావాల్సిన మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వీడియో కోర్సులు కూడా డిజైన్ చేసి పెట్టాం. ఇక APPSCలు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని రకాల పోటీ పరీక్షలకి అందులో ఉండే ఎగ్జామ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని, ఆ సిలబస్ని బేస్ చేసుకొని ఏ ఎగ్జామ్కి కావాల్సిన లెసన్స్ని ఆ ఎగ్జామ్స్ తగ్గట్టుగా వీడియో కోర్సు రూపంలో మేము ప్రొవైడ్ చేసాం. అండ్ మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేసాం. ఇక పోలీస్ ఎగ్జామ్ సంబంధించి తెలంగాణలో SI కానిస్టేబుల్ సంబంధించిన సిలబస్ ప్రకారము, ప్యాటర్న్ ప్రకారము మీకు వీడియో క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. AP పోలీస్లో కూడా సేమ్, SI అండ్ కానిస్టేబుల్కి. ఇక దీంతో పాటుగా తెలంగాణ టెట్ అలాగే DSC ఈ రెండింటికి కావాల్సినటువంటి ఇంగ్లీష్ ప్యాటర్న్, ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో సిలబస్ దానికి సంబంధించిన వీడియో సిరీస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక DSCకి వచ్చేసరికి SGT ఇంగ్లీష్కి, అంటే SGTలో ఉన్న ఇంగ్లీష్ పార్ట్ ప్లస్ స్కూల్ అసిస్టెంట్కి కావాల్సినటువంటి ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ రెండింటిని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే AP టెట్ ఆల్రెడీ లాంచ్ చేసాం. అండ్ DSC SA ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ కూడా అవైలబుల్గా ఉంది. దీంతోపాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో, RRBలో మేము అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా పంపిస్తున్నాం. ఇక బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో చాలామంది ఫెయిల్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే, సెక్షన్ ఏంటి సార్ అంటే ఇంగ్లీషే. కాబట్టి వాళ్ళకు IBPS, RRB రాసే PO క్లర్క్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి కూడా ఇంగ్లీష్ లెసన్స్ని అందిస్తున్నాం. అండ్ దీంతో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ అండ్ ఈబుక్స్, PDFస్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మా ఇంటెన్షన్ అంతా ఒకటే, మీరు కలలుగన్న ఉద్యోగం ఏదైతే ఉందో దానికి ఇంగ్లీష్ అనేది ఒక అడ్డుగా కాదు, ఒక ఆయుధంగా మారాలి. మీరు కలలుగన్న ఉద్యోగం మీకు అందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ రాఘవేంద్ర. ఇప్పుడే మీరు వశిష్ట 360 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనం యాప్లో కలుద్దాం. మీ కలలుగన్న ఉద్యోగానికి మేము మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వశిష్ట 360 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ రాఘవేంద్ర, అక్కడ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.